मग भगवंता नाडी रूपे की सुडवकिये। हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, వెళ్ళైతే చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకర్డ్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు అయితే ఇన్పుట్ అయితే చేసుకోండి. ఎలర్ట్ మోషన్ న్యూ వర్జన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. వెళ్ళైతే అక్కడ నుంచి మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే ప్రిసెట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా కొంచెం అయితే సపోర్టివ్గా అయితే ఉంటుంది మీ నుంచి అయితే ఏం లేదు, కొంచెం సపోర్ట్ అయితే కావాలి. సో కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోలోకి వెళ్ళే ముందు. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరైతే ప్రాజెక్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడైతే బీట్ మార్క్ ప్రాజెక్ట్, అదేవిధంగా షేకర్డ్ ప్రాజెక్ట్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, అవి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది మీకు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ దగ్గరకు అయితే వచ్చేసేయండి. ఈ స్టార్టింగ్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ సింబల్ రాసుకోండి, మీడియాలో వెళ్ళండి. ఇక్కడైతే మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్స్ట్రా పార్ట్ వచ్చి కట్ చేసుకొని ఫోటోని కొంచెం జూమ్ చేసుకొని నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. బీట్ మార్క్ తగ్గట్టు ఇలా జూమ్ చేసుకొని ఈ విధంగా అయితే నేనైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా ఈ విధంగా అయితే సెట్ చేసుకొని ఇక్కడైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా జూమ్ చేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కూడా మీరైతే మీ ఫొటోస్ని ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే ఇక్కడైతే యాడ్ చేసుకున్నాను అనమాట. నేను ఎలా యాడ్ చేస్తున్నానో చూసి అయితే అలాగే యాడ్ చేసుకోండి. ఇలాగే మీరైతే ఏం చేస్తారంటే లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సేకర్డ్ ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడైతే మీకు అయితే 3 ఫోటోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్లో వెళ్ళండి, 3 డాట్స్ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటో ఏదైతే ఉంటుందో మనకి ఈ స్టార్టింగ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేకర్డ్ ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్లో వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి బీట్ మార్క్ ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ స్టార్టింగ్ మీరైతే ఈ సెకండ్ ఫోటో దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ సెకండ్ ఫోటో, ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్లో 3 డాట్స్ పేడ్ చేసుకోండి. ఇదంతా పేడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందుకు వచ్చి దాని పక్కనే ఉన్న ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకైతే సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఈ 2 ఫోటోస్కి అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాం కదా మనం సెకండ్ ఎఫెక్ట్. తర్వాత ఒక ఫోటో అయితే గ్యాప్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఈ 2 ఫోటోస్కి మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవడమే. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక ఫోటో అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్కి మీరైతే ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్కి ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 2 ఫోటోస్కి ఇలాగే మీరైతే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. సో ఎందుకంటే నేనైతే మొత్తం ఎందుకు చెప్పట్లేదు అంటే కొంచెం వీడియో అనేది లెంతీగా అవుతుంది కాబట్టి నేనైతే మీకైతే టోటల్గా అయితే యాడ్ చేసి చూపెట్టట్లేదు. సో ఇక్కడ వరకే చూపిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ సేకర్డ్ ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి బీట్ మార్క్ ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకైతే వచ్చేయండి. ఈ 4th ఫోటో దగ్గర ఈ 4th ఫోటో ఏదైతే ఉంటుందో చూడండి 2 సెకండ్స్ దగ్గర ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ పెట్టి 3 డాట్స్ వెళ్ళి పేడ్ చేసుకోండి ఎఫెక్ట్. ఈ విధంగా అయితే మనకైతే ఎఫెక్ట్ అయితే వస్తుంది.
నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. అవైలబుల్ 3 డోసులు పేడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం మీరైతే జూమ్ అవుట్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకైతే ఇంత కావాలో ఇలాగైతే ఇంత అయితే పెట్టేస్తున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. దీన్ని కూడా మీరైతే మిడిల్లో అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ అవుట్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఫోటోని అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంత నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ పేడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటో కూడా ఇలాగా మీరైతే అన్ని ఫొటోస్కి లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఈ ఫోటో వరకు సింపుల్గా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరైతే మీ లోగో కావాలంటే లోగో యాడ్ చేసుకోండి. తర్వాత పైన ఎక్స్పోర్ట్స్ మీద క్లిక్ చేసుకొని వీడియోలో వీలైతే నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకోండి. కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో చూశారు కదా ఇవాళ వీడియో. సో ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.